ఒకటే మీ ద్వారా తెలుగు ప్రజలకు కూడా అర్థం చేసుకోవాలని కోరేది ఒకటే. ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మకం వెనక భారీ కుట్ర ఉన్నది. బైలదిల్లా గనులను వాళ్ళ దోస్తు కట్టబెట్టిన తర్వాత లక్షన్నర కోట్ల విలువ చేసే ఆస్తులున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కూడా అడ్డికి పావు చేరుకు అమ్మే ప్రయత్నం జరుగుతున్నది. ఇప్పటికే ఇదే అదానీ గారు ఆంధ్రప్రదేశ్లో ఏమేం చేస్తున్నాడో అందరికీ తెలుసు. గంగవరం పోర్టు పోయింది, కృష్ణపట్నం పోర్టు పోయింది, ఇంకోటేదో పోర్టు కూడా పోయినట్టున్నది, బాంబే ఎయిర్పోర్ట్ పోయింది. ఒకటి కాదు, కృష్ణారెడ్డి గారి దగ్గర పోర్టు గుంజుకున్నాడు, ఆయన గంగవరం రాజు దగ్గర గుంజుకున్నాడు, కృష్ణపట్నం సివి రావు దగ్గర గుంజుకున్నాడు. మాట్లాడితే ఈడీ సిబిఐ వస్తుంది, దాడి చేస్తుంది, ఎక్కువ మాట్లాడితే గుంజుకోవడం కిందికెళ్ళి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఈ బయ్యారము వైజాగ్ యొక్క సంబంధము రెండు తెలుగు రాష్ట్రాల యొక్క పరిస్థితి బయలుదిల్లా మీద ఎట్లా ఆధారపడి ఉంది, దాన్ని ఎట్లా అదాని కబంధ హస్తాల్లోకి మోడీ గారు ఇచ్చినారో చెప్పడానికే ఇక్కడ ఉండే అజ్ఞాని బీజేపీ ఎంపీలకు అర్థమైనా కాకపోయినా కనీసం ప్రజలకన్నా ఈ విషయం తెలవాలన్న ఉద్దేశంతోనే మేము ఇదంతా కూడా సావధానంగా చెప్తా ఉన్నాం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మేము చాలా కమిటెడ్గా ఉన్నాం. ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాదు ఇష్యూ. ప్రభుత్వ రంగ సంస్థల విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానం అరాచకం, దుర్మార్గం. ఎందుకు అంటే ఈ జాతి రత్నాలుగా ఉన్న నవరత్నాలుగా ఉన్న కంపెనీలను తన ఇద్దరు ఇష్టరత్నాలకు కట్టబెట్టడమే లక్ష్యంగా మోడీ గారు పనిచేస్తూ ఉన్నారు. ఆ ఇద్దరు ఇష్టరత్నాలు ఎవరో మీ అందరికీ తెలుసు. రెండు గుజరాతీ రత్నాలే. ఆ రెండు గుజరాతీ రత్నాలకు అప్పచెప్పడమే ఆయన యొక్క ఏకైక ఎజెండా, ఏకైక లక్ష్యం తప్ప ఇంకోటి కానే కాదు. దయచేసి నేను రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్ని కూడా కోరుతా ఉన్నా, అర్థం చేసుకోమని కోరుతా ఉన్నా. భారతీయ జనతా పార్టీ అనే పార్టీ ఏదైతే ఉందో ఇది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేస్తున్న పార్టీ. ఇక్కడ జాతి సంపదను కొల్లగొట్టి ముంద్రాలో గుజరాత్లో అక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టే ప్రయత్నం చేస్తున్న పార్టీ. నేను చెప్పేది తప్పైతే మీకు చిత్తశుద్ధి ఉంటే నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, వెంటనే అదానికి ఇచ్చిన బయలుదిల్లా మైన్ రద్దు చేయండి. రద్దు చేసి ఇటు బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టండి. దానికి మీరు ఇక్కడ నుంచే బ్రహ్మాండంగా మీరు స్లరీ పైప్ లైన్ వేయండి. బయ్యారంలో ఉక్కు కర్మాగారం మంచి 10 నుంచి 20 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో అక్కడ పెట్టవచ్చు స్టీల్ ప్లాంట్. అదేవిధంగా వైజాగ్ను కూడా బతికించండి. ఇదే వైజాగ్ స్టీల్ ప్లాంట్ గతంలో పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నప్పుడు, వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు అప్పడిగితే అప్పిచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఆ అప్పును వడ్డీతో సహా కట్టింది వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఇవాళ మాకేదో ఆంధ్రాలో రాజకీయం కోసమో ఇంకో దానికోసమో ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ కుట్రను, రెండు తెలుగు రాష్ట్రాల మీద చేస్తున్న దాడిని, జాతి సంపదను తమ దోస్తులకు దోచిపెడుతున్న విధానాన్ని ప్రజల ముందు ఎండగట్టడానికే మేము ఈ కార్యక్రమం తీసుకున్నాం. మా అధికారుల బృందం ఆల్రెడీ వైజాగ్లో ఉంది. పోయినారు, వాళ్ళు స్టడీ చేస్తూ ఉన్నారు ఏం చేయవచ్చు ఏం చేయలేమని. కానీ నా దగ్గర ఉన్న సమాచారం నేను మీతో అదేవిధంగా ప్రజలతో షేర్ చేసుకోవాలనే ఇవన్నీ కూడా చెప్తా ఉన్నా. ఖచ్చితంగా బయ్యారానికి వైజాగ్కు ఒక సంబంధం ఉంది. ఆ సంబంధమే బయలుదిల్లా, అది అదానీ చేతులు ఉండడమే ఇవాళ పెద్ద శాపంగా మారింది. కాబట్టే నేను బీజేపీ పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. భారత రాష్ట్ర సమితి తరఫున మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే అదానీకి ఇచ్చిన బయలుదిల్లా మైన్ కాంట్రాక్ట్ రద్దు చేయండి. అవసరమైతే రెండు ప్రభుత్వ రంగ సంస్థలకు ఇవ్వండి. ఇక్కడ సింగరేణికి ఇవ్వండి, అక్కడ కావాలంటే ఏపీఎండీసీకి ఇస్తారా, ఇంకోరికి ఇస్తారా, అక్కడ ఇవ్వండి. రెండింటిని బతికించుకోవచ్చు. ఈరోజు అటు స్టీల్ ప్లాంట్ బతికించుకోవచ్చు వైజాగ్లో, ఇక్కడ బయ్యారంలో బ్రహ్మాండమైన స్టీల్ ప్లాంట్ పెట్టవచ్చు. చిత్తశుద్ధి ఉంటే చేయండి, మేము డిమాండ్ చేస్తున్నాం. మిగతా వాళ్ళు కలిసి వస్తే కలిసి వస్తారు, కలిసి రాకపోతే కలిసి రారు. కానీ ప్రజలకి ఈ వాస్తవాలు తెలవాలన్న ఉద్దేశంతో ఇవన్నీ చెప్తా ఉన్నాయి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కాకపోతే నా విజ్ఞప్తి మీ అందరితో కూడా, మీడియాతో కూడా ఏమంటే, అవసరమైతే ఇక్కడ ఈ మధ్యన ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ లెవెల్ కనబడతలేరు, దయచేసి మీరు కూడా ఇన్వెస్టిగేట్ చేయండి. పంపండి, టీం పంపండి, కిందికి పోయి తిరగమనండి. నేను చెప్పే వాస్తవాల ప్రజలకు చెప్పండి. మేము చెప్పేది తప్పైతే సవరించుకుంటాం మేము కూడా. నేను నా దగ్గర ఉన్న సమాచారంతో నేను మాట్లాడుతున్నా. దయచేసి టీం పంపండి, బయలుదిల్లా పంపండి, బయ్యారం పంపండి, వైజాగ్ పంపండి. క్షేత్రస్థాయి పరిస్థితులు అధ్యయనం చేయండి. ప్రజల ముందు నిష్పక్షపాతంగా వాస్తవికమైన నివేదిక పెట్టండి. ఈయన ఈరోజు నేను చేసిన ఆరోపణలు కానీ, నేను ఇచ్చిన సూచనలు కానీ, కేంద్ర ప్రభుత్వం ఎట్లా వైజాగ్ స్టీల్ ప్లాంట్ నడపొచ్చని నేను చెప్తున్న మాట కానీ, బయ్యారంలో ఎట్లా పెట్టవచ్చని చెప్తున్న మాట కానీ వాస్తవమా అవాస్తవమా మీరే నిజాలు కూడా నిర్ధారించాలని చెప్పి కూడా మీడియా మిత్రులను కోరుతూ, మళ్ళొకసారి దయచేసి ఈ వాస్తవాలన్నింటినీ కూడా ప్రజల ముందు పెట్టాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు. బ్రదర్, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఏపీ గవర్నమెంట్ ఏం చేస్తున్నది, ఇంకోరు ఏం చేస్తున్నారు అన్నది పాయింట్ కాదు. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది అన్నది పాయింట్. కేంద్ర ప్రభుత్వం ఇవాళ తన ఇష్టరత్నానికి నవరత్నాన్ని కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నదని నేను ఆరోపణ చేస్తూ ఉన్నా. ఆరోపణే కాదు, ఆధారాలు చూపెడతా ఉన్నా. దయచేసి దీని మీద మాట్లాడండి. నేను రాజకీయము, ఆంధ్ర గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇంకోరు ఏం చేస్తున్నారు, దాని గురించి నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. మేమైతే సిస్టమేటిక్గా, సిన్సియర్గా ప్రభుత్వ రంగ సంస్థల విషయంలో మా అధ్యక్షుడి వైఖరి, మా పార్టీ వైఖరి
సోషలైజేషన్ ఆఫ్ లాసెస్, ప్రైవేటైజేషన్ ఆఫ్ ప్రాఫిట్స్ అనేది అయితే కేంద్ర ప్రభుత్వం ఒక లైన్ తీసుకుందో, ఒక విధానం తీసుకుందో, అది తప్పు అని మేము అంటున్నాం. అది మా విధానం, అది కరెక్ట్ కాదు అంటున్నాం. దాని నుంచి స్పష్టంగా ప్రజలకు ఈ విషయంలో వాస్తవాలు చెప్పాలనే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా చేయొచ్చు బ్రదర్, చేయమని మీకు చెప్పామా?